హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాడుకోవచ్చు. సో ఇందులో వచ్చేసరికి జేఎన్టీయూ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు గురించి అయితే చాలామంది స్టూడెంట్స్ అడిగారు. నిన్న వీడియో చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడనట్టయితే పైన ఐకార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఖచ్చితంగా అయితే ఆ వీడియో ఉంటుంది, చూడండి. ఓకేనా? సో గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి ఓకే, నో ప్రాబ్లం, వచ్చేస్తుంది. దాని గురించి బాధపడవచ్చు. చాలామంది అడిగేది ఏంటంటే, వాట్ అబౌట్ స్పెషల్ సప్లీ ఫర్ R18 2024 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్? సో 2022 వాళ్ళకి ఇచ్చారు, 2023 వాళ్ళకి ఇచ్చారు, ఏ ఇయర్గా ఇయర్. సో ఎమిట్మెంట్స్ ఏ అని ఉండొచ్చు, కానీ వాళ్ళకి పెట్టడం జరిగింది. మరి మాకు పెడతారా అసలు అని చెప్పేసి స్టూడెంట్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. సో దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. ఇన్స్టాగ్రామ్ లింక్ అంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. దాంట్లో మీ డౌట్ చూసిన వెంటనే నేను వీడియో చేస్తాను. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే, గ్రేస్ మార్క్స్ 30-23 డైరెక్ట్గా ఇచ్చేయడం జరిగింది. సో రెగ్యులర్ వాళ్ళకి 30, లాటరల్ ఎంట్రీ వాళ్ళకి 23, అది 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు చాలా స్ట్రగుల్ అయిన తర్వాత, ఆ తర్వాత 2023 వాళ్ళకు ఇచ్చారు కొంచెం స్ట్రగుల్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఇప్పుడు 2024 వాళ్ళకి ఏ స్ట్రగుల్ లేకుండా ఇచ్చేయడం అయితే జరిగింది. మరి వీళ్ళకు 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అందరికి కూడా, ఆ రెండు బ్యాచ్లకి. ఇప్పుడు 2024 వాళ్ళకి ఇచ్చారు. సో ఈసారి గొడవ చేయకుండా ఇచ్చారు అంటే ఆనవాయితీ ప్రకారం వీళ్ళందరూ కూడా R18 రెగ్యులేషనే. అయితే పోయిన 2 సంవత్సరాలు ఇచ్చాం, ఈ సంవత్సరం ఇవ్వకపోతే మళ్ళీ గోల్ చేస్తారని చెప్పేసి మొత్తానికైతే ఇది ఇచ్చారు. మరి వాట్ అబౌట్ స్పెషల్ సప్లీ? స్పెషల్ సప్లీ గురించి మాట్లాడుకుంటే 2022 వాళ్ళకు వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్కి పెట్టారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మటుకు. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి జనవరిలో పెట్టడం జరిగింది, మీకు తెలిసిన విషయం. అదే 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి అన్ని ఇయర్స్కి 1, 2, 3, 4 మొత్తం పెట్టారు. కాకపోతే ఓన్లీ 5 సబ్జెక్ట్స్ మాత్రమే అప్లై చేసుకునే విధంగా చెప్పారు. దానికి కారణాలు ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. ఎందుకంటే చాలా తక్కువ మంది పాస్డ్ అవుట్ వాళ్ళు, చాలా ఎక్కువ మంది పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్, తక్కువ సబ్జెక్టులు వాళ్ళు ఉన్నారు. మొత్తం అనాలిసిస్ ఇచ్చిన తర్వాత మినిమం ఎక్కువ 5 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి పెట్టడం జరిగింది. మరి మీ పరిస్థితి ఏంటి? 2024 వాళ్ళ పరిస్థితి. సో గ్రేస్ మార్క్స్ ఏదైతే 30-23, 2022, 2024, 2023 వాళ్ళకు ఇచ్చినట్టు ఆనవాయితీగా 2024 వాళ్ళకి ఇచ్చారో, అదే ఆనవాయితీ ప్రకారం స్పెషల్ సప్లీకి కనుక కండక్ట్ చేసినట్లయితే 2024 వాళ్ళకు డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. మరి దాని గురించి అప్డేట్ ఎప్పుడు తెలుస్తుంది? దాని గురించి అప్డేట్ వచ్చేసరికి నాకు తెలిసి అయితే ఖచ్చితంగా అక్టోబర్లో తెలుస్తుంది అనమాట. అక్టోబర్, నవంబర్లో మీకు అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్ కానీ మీకు ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అని తెలిసిపోతుంది. ఈలోపు అడ్వాన్స్ సప్లీ అని ఉంటే చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ ఉంది ఆగస్టు. దాని తర్వాత ఇప్పుడు 1112 జరుగుతూ ఉంది, 2122 జరుగుద్ది, నోటిఫికేషన్ పడింది, 3132 ఆగస్టులో ఉన్నాయి. మరి ఇవన్నీ ఉంటే ఇప్పుడు స్పెషల్ సప్లీ గురించి వాళ్ళు డిస్కస్ చేసినా ఉపయోగం ఉండదని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. సో అకార్డింగ్ టు ద నెసెసిటీ దే విల్ బీ గివింగ్ యూ ఏ ఛాన్స్. సో ఖచ్చితంగా అయితే నేను అనుకోవడం అయితే ఈ ఆనవాయితీ ప్రకారం చూసుకుంటే మీకు కూడా ఖచ్చితంగా స్పెషల్ సప్లీ ఉంటాయని చెప్పేసి నేను చెప్తున్నాను. అప్డేట్ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి పెడతాను. ఈ ఛానల్ అయితే ఫార్వర్డ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.